ఫ్రెండ్స్ ఇదేంటి ఏదో కవర్ పైన పేరు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అది షాపు, మా తమ్ముడు పనిచేసే షాపు. ఆ షాప్లోంచి మా తమ్ముడు ప్యాంటు కొనుక్కొచ్చుకున్నాడు అనమాట. ఆ ప్యాంట్ వచ్చేసి ఒకటి 500 రూపాయలు. మొన్న మీషోలో ఆర్డర్ ఇచ్చుకున్నాడు కదా, ఆ ప్యాంట్ ఏమో లూజ్గా వచ్చిందంట, బార్ అయిందంట, పొడవైందంట, కలర్ కూడా చేంజ్ అయింది. ఇది వాడంతటా వాడు ఇష్టంగా దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నాడు. వాడి షాప్లోనే వాడు పనిచేసే వాడు పనిచేసే షాప్లోనే వాడు కొనుక్కున్న ప్యాంటు. ఆ షర్ట్ మాత్రానికి ఎప్పుడో కొన్నది, అది మాత్రం వాడు వాడలేదు. మొన్న మీకు చూపించడానికి వేసుకున్నాడు. మళ్ళీ ఈ ప్యాంట్ మీద అదే షర్ట్ని వేసుకొని చూపిస్తాడంట. చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే షర్ట్ చూపించండి నాన్న తంటాలైతే పడుతుంది. మా అక్క అయితే ప్యాంట్ అయితే బాగా పొడవుగా పెట్టేసింది. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ కూడా ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నిన్నటి వీడియోలోనే చూపించాల్సింది, కానీ మా అక్క కడుపు నొప్పితోటి బాధపడుతున్న వీడియో అయితే అప్లోడ్ చేసాం కదా ఫ్రెండ్స్. దాని తర్వాత వీడియో అన్నమాట ఇది అందులో కలపలేదు, వీడియో లెంత్ ఎక్కువైపోద్దని, అందుకనే షార్ట్గా చేసి అది వరకే పెట్టాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మా తమ్ముడు అయితే ఇంకా ప్యాంటు షర్ట్ అయితే వేసుకొని వచ్చేసాడు. వాడికి ఈ షర్టు ప్యాంట్ అయితే బాగా నచ్చిందంట, ఈ కాంబినేషన్లో నచ్చిందంట, ఆ కలర్ నచ్చలేదంట వాడికి. చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే మామయ్య చాలా చాలా బాగున్నాడని చెప్తుంది. ఇదిగోండి మా తమ్ముడు అయితే వాకింగ్ చేస్తానికి వెళ్తుంటే మా చింతలు కూడా వెళ్ళిందన్నమాట. వాకింగ్ ఎట్టా చేయాలని నడుము మీద చేతులు పెట్టుకుని ఇట్లా చేయాలని చూపుతుంది. మా తమ్ముడే మామూలుగా వచ్చేస్తున్నాడు, సార్లే అంటున్నాడు. మా చింతలు వాకింగ్ చూపుతుందండి, చూడండి అట్లా చూపుతున్నాను, స్టైల్ మూవీ చేస్తుంది అన్నమాట, తనకు వచ్చిన స్టైల్లో. చూడండి హాయ్ అని చెప్తుంది అందరికీ. మా చింతలు అయితే డ్యాన్స్ చేసేద్దాం అనుకుంటుంది. చూడండి నేనే బెటర్ మామయ్య మీద అని చెప్పి కారెత్తి మరి చెప్తుంది, సూపర్ ఉందని చెప్తుంది అన్నమాట వాళ్ళ మామయ్య గురించి. లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తుంది అన్నమాట. డ్యాన్స్ అయితే వేసేస్తుంది అన్నమాట మా చింతలు అయితే. చూడండి తను డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. తనకు వచ్చిన దాంట్లో డ్యాన్స్ చేయాలని చాలా అనకూడదు, అందుకని డ్యాన్స్ ఊరికనే ఉన్నా సరే డ్యాన్స్ చేస్తూనే ఉంటుందండి. అందుకే డ్యాన్స్ వీడియోస్లో మేమైతే పెడదాం అనుకుంటున్నాం, కానీ ఇందులో పెద్ద వీడియోలో పెడతాం కుదరట్లేదు, షార్ట్ వీడియోలోనే చేస్తున్నాం అన్నమాట. ప్లీజ్ షార్ట్ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇందులో వీడియో అయితే చూడండి ప్లీజ్ అండి. మా పాప చూడండి ఎంత క్యూట్గా వేస్తుందో డ్యాన్స్ అయితే, చాలా బాగా వేస్తుంది. కానీ మామయ్య మా పాప అయితే ఇద్దరు పోజులు అయితే ఇచ్చేస్తున్నారండి ఈ వీడియోకి అయితే. మంచిగా ఇమ్మంటే ఎవరు తమ్ముడు అయితే కొద్దిగా మంచిగా నిలబడాలంటే వాడు నిలబడతలేదు, చిక్కుపడుతున్నాడు అనమాట. నార్మల్గా ఉన్నాడు, కొద్దిగా ఏదైనా లుక్ ఇవ్వరంటే లుక్ ఇవ్వట్లేదు. ఇంకా వాళ్ళ మామయ్య అయితే మా చింతలకి అయితే ముద్దు ఇచ్చేస్తున్నాడు అనమాట. ఇద్దరు ముద్దు పెట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరు అయితే ఇప్పుడు ఒకటి అనుకుంటున్నారండి, ఏదైనా పోజ్ ఇద్దామని చెప్పి అనుకున్నారు అన్నమాట. మరి ఏం పోజ్ ఇస్తారేమో మరి చూడాలి. ఇదిగోండి పోజ్ అయితే ఇచ్చేస్తున్నారు అన్నమాట. కింద పడి పోయారు పొట్టుమాడు. ఇంకా మా తమ్ముడైతే ఇదేనండి భంగిమ పోజ్ అన్నమాట. ఇంక మా తమ్ముడైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ట్రైల్ అయితే వాడు చెప్తున్నాడు అనమాట. మా చెల్లెళ్ళకి ఎగితే మా చెల్లెళ్ళు ఏదో అడుగుతుంటే అది చెప్తున్నాడు అన్నమాట మా చెల్లెలకి. అది కాదక్క ఇట్లా చేసుకోండి వీడియోస్ అని చెప్పి ఒక సలహా అయితే ఇస్తున్నాడు. షాప్కి అయితే వెళ్తున్నాడు కదా, ఉండలేదు కదా, మంచిగా చేసుకోండి అని చెప్పి వెళ్తున్నాడు అనమాట. ఇక పనికి అయితే వెళ్ళిపోతున్నాడండి మా తమ్ముడు అయితే షాప్లో పనికి. ఇదిగోండి ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు వెళ్ళినా సరే ఇద్దరు కొట్టుకోవడం ఇంకా సాయంత్రం దాకా మళ్ళీ ఉండదు కదా, అందుకని మాట దాని సంతోషం మాట. అట్టగా ఆడ వెళ్ళినప్పుడల్లా ఒక కిక్ ఇస్తా ఉంటుంది మాట ఆడికి. ఇక మా తమ్ముడు అయితే ఇంక పనికి వెళ్తున్నాడు. రోజు చాలా దూరం నడిచేయాలి ఫ్రెండ్స్. నేనైతే గొడుసుకల కూర అయితే వండేదాం అనుకున్నాను ఫ్రెండ్స్. అయితే మా పాప అంది నాకు కొబ్బరి చేయమ్మా అని చెప్పండి. ఇంకా మా పాప కోసం అయితే చేస్తాను అనమాట. కొబ్బరి, అల్లం, ఎల్లిపాయలు అయితే వేసి నూరేస్తున్నాను అనమాట. అయితే మా పాప అంతా బాగా ఎక్కువ అమ్మ కొబ్బరి అంటే 2 చెప్పులు అయితే వేసి చేశాను అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇదిగో నేనైతే గిన్నె అయితే పెట్టేసి నూనె అయితే పోసానండి, సరిపోని నూనె అయితే పోసుకుంటున్నాను గొడుసుకలు ఫ్రై చేయటానికి. ఇక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాను. ఇక మేమైతే పసుపు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసేస్తాను. అది ఉప్పు అయితే వేసాను, సరిపోని ఉప్పు అయితే వేసుకున్నాను. ఇక తిప్పేసుకున్న తర్వాత గోరుచుక్కులు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉడకబెట్టామాట గోరుచుక్కులు అయితే ఉడకబెట్టుకుని వేసుకుంటున్నాను అనమాట. వేగిన తర్వాత కొబ్బరి వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఫస్ట్ వేసాను కానీ కొబ్బరి అడుగంటకూడదని నేను ఫస్ట్ వేసుకున్నాను అనమాట గోరుచుక్కులు అయితే. కూర అయితే నేను మంచిగా మా చింతల కోసం అయితే బాగా వండాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి కూర ఎట్లా ఉండాలో నేను చూడాలి. ఇంకా చింతలు తిన్న తర్వాత అంత బాగా చెప్పిద్దని నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే తనకి ఇష్టమైన కూర ఉన్నప్పుడు చాలా ఇష్టంగా తింటుంది అనమాట. తను చెప్పినట్టుగా వండితే కారం ఎక్కువ అయితే తినదు. ఇక మా చెల్లి అయితే ఇక్కడ ఆలుగడ్డలు, టమాటాలు అయితే చూపించేస్తుంది. ఈమె పెద్దగా తెచ్చి కాల్చమని చెప్పింది పొయ్యిలేసి. ఇటు నుంచి నుప్పులు లాగుతుంది అన్నమాట వేద్దామని. ఎక్కడి నుంచి కాదమ్మా కూర అయిపోతాకు వచ్చిందిగా వేద్దాంలే అని చెప్పి అన్నాను.
లేదులో అందగలు పడితే ఉడుకుతాయని చెప్పి మా చెల్లి అయితే పెట్టేసింది అనమాట. కూర ఒక పోయిన ఆలుగడ్డలు ఒక పోయిన ఉన్నాయని చెప్పి మా చెల్లి అయితే చెప్తుంది. అయిపోతాకి వచ్చింది కూర అయితే. ఇక ఈ ఆలుగడ్డలు తీసి మళ్ళీ నేను దాంట్లో వేసేస్తాను అనమాట. ఇక మంచిగా కట్లు మంచిగా పెట్టి ఆలుగడ్డలు అయితే 2 ఆలుగడ్డలు పెట్టేసి ఇక టమాటాలు వేసేస్తాను. మా చెల్లికి అయితే మిరపకాయ ఘాటు పడదు అనమాట. మా చెల్లి అయితే పక్కకి వెళ్ళిపోయింది. ఇదిగోండి కూర అయితే అయిపోయింది. ఇక కూర చూపిస్తుంది అనమాట మా చెల్లి. ఇదిగోండి ఫ్రై. అసలు కొబ్బరి కూర ఎంత బాగుందో ఫ్రెండ్స్, చాలా బాగుంది అసలు. మా చింతలు అయితే వదిలిపెట్టుకోకుండా బాగా తింది కడుపు నిండా. ఇక చూడండి మా అక్క అయితే ఇక్కడ కూర వేసుకొని వెళ్తుంది అనమాట మా చింతలకి పెడతానికి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా అక్కకి నైట్ కట్టినప్పుడు మా చింతలు తినిపిస్తే మా అక్క తినిపిస్తుంది మాట మా చింతలకి. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రేమ అంత బాగుంటుంది. అక్క ఖాళీగా ఉన్న చూపు మా చింతలతో టైం స్పెండ్ చేసేదండి. అందుకని చాలా బాగుంటారు వీళ్ళిద్దరు. ఒకరికొకరు బాగా మంచుకుంటారు అన్నమాట. మా ఇంట్లో ఎవరికేం జరి ఒంట్లో బాగపోతే మా చింతలు తట్టుకోలేదండి. అంత బాధపడిపోతూ ఉంటుంది. ఎందుకని చూడండి ఎలా ముద్దులు పెట్టుకుంటున్నారు ఆట ఆడుకుంటూ. మా చింతలు అన్నం తినేటప్పుడు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక్కడైతే ట్రబుల్ అయితే మొక్కలేసరికి మొక్కలు అయితే వచ్చినాయి అనమాట. కొంచెం పెరిగినాయి, ఇంకా బాగా పెరగలేదు ఫ్రెండ్స్. చాలా రోజులు అవుతుంది. ఇంకెంతకు పెరగట్లేమో అర్థం కావట్లేదు. ఇదైతే కలబంద మొక్క అనమాట. కొంచెం పెరిగింది ఇది. నైట్ అయితే వాయిస్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. వర్షం అయితే వస్తూనే ఉంది, ఆగట్లేదు అనమాట. ఏడైతే ఆలుగడ్డలు అయితే కాలుతకు వచ్చినాయి అనమాట. కాలిపోయినాయి ఆలుగడ్డలు. ఇది తీయాలి. నేనైతే ముందే పచ్చిమిరకాయలు టమాటాలు అయితే ఒక పక్కకి అయితే తీసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మాత్రం మా చెల్లి తీస్తుంది అనమాట పక్కకి. ఈ కాలిపోయినాయి. ఇంక కాలిని అయితే మా చెల్లి అయితే గెంటుతో అయితే తీసేస్తుంది అనమాట. చేతితో పట్టుకుంటే కాలుతాయి కదండి, అందుకే గెంటుతో అయితే తీస్తుంది. అది రావట్లేదు సరిగ్గా గెంటికి. ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకొని వస్తుంది అనమాట. ఇదిగోండి పొయ్యి అయితే ఆరిపోతున్నారు. ఎందుకంటే గాలి బాగా వేస్తుందండి, నుప్పులు గట్ట ఎగురు పడతామని పొయ్యి ఆరిపోతున్నారు. అది డేరా పట్టాలి కదండి, అందుకని. ఇక్కడైతే మా చింతలు ఆలుగడ్డ, మా అక్క పచ్చిమిరకాయలు టమాటాలు అయితే చూపిస్తున్నారు. ఆలుగడ్డను పచ్చిమిరకాయ టమాటా తీసుకొని పచ్చడి చేసుకుంటారంట ఇద్దరు కలిసి. అలా అయితే చూడండి అట్లా చెప్తున్నారు. మా చింతలు అయితే ఆలుగడ్డలు అసలు వదిలిపెట్టలేదు. ఒకదాన్ని పొట్టు అయితే తీసేస్తున్నాను ఆలుగడ్డలకి. మా అక్క అయితే ఆడ కూర్చొని అవన్నీ శుభ్రం చేసుకుంటుంది అనమాట. అందులో వేసి తీసుకుందంట ఆలుగడ్డ. మా చింతలేమో చక్కగా పొట్టు తీసేస్తుంది. మా అక్కేమో టమాటాలకి పొట్టు తీస్తుంది. మా చింతలు అయితే ఆలుగడ్డలకి అయితే చక్క పొట్టు అయితే తీసేస్తుంది. మా అక్క అయితే టమాటా పొట్టు అయితే తీస్తుంది అనమాట. అవి 3 కలిపి పచ్చడి కింద అయితే చేసుకుంటారంట. ఇదిగోండి శుభ్రంగా పొట్టు తీసిన తర్వాత మళ్ళీ మంచిగా నీట్గా అయితే కడిగేస్తుంది మా అక్క అయితే. ఈ టమాటా కూడా ఇక పొట్టు తీసి మంచిగా నీట్గా కడిగేసిద్ది. ఈలోగా మా చింతలు అయితే ఆలుగడ్డకి గిల్లుతా ఉందండి పొట్టు తీయడానికి. చూడండి అంత బాగా తీస్తున్నాను. అగో మా చింతలు అయితే చూస్తుంది. ఇట్లా వచ్చిందంట పొట్టు చూపిస్తుందండి. ఇక చక్క పొట్టు తీసిన తర్వాత మా అక్క అయితే ఇంక త్వరగా తీయని చెప్పి మా చింతలకు చెప్తుంది అనమాట. మా చింతలు కూడా చక్క తీసేస్తుంది. పొట్టు అయితే కాలుతుంది అనుకుంటా, మెల్లిగా తీస్తుంది. పొట్టు గట్టిగా ఉంది. ఇక అయిపోవచ్చిందా అంటే మా అక్క అయితే అయిపోవచ్చిందని చెప్పి చెప్తుంది అనమాట. మా చింతలు అయితే ఏమి మాట్లాడలేదండి. ఇదిగోండి ఇంతవరకు అయితే వచ్చిందని మా చింతలు అయితే చెప్తుంది అనమాట. ఇక పచ్చిమిరకాయలు కూడా మంచిగా కడిగేసుకొని పై పొట్టు అయితే తీసేస్తుందండి. మంచిగా కడిగేస్తుంది అనమాట. చక్కగా కడిగేసి అన్నీ ఒక దాంట్లో వేసి మంచిగా పిసికిద్దంట. కానీ పచ్చడి ఉంటుంది చూడండి, అసలు అదిరిపోయింది. అసలు టేస్ట్ కారం కూడా ఉంటుంది. కాకపోతే మా చింతలు తినిద్దని మా అక్క అయితే తక్కువ వేసింది మిరపకాయలు అయితే. 2 మిరపకాయలు ఎక్కువ ఉంటుంది అయితే కారంగాను. అసలు అంత బాగుంటుందో ఆలుగడ్డలతో పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది. ఇక అట్టయితే పిసికేసింది అనమాట. గట్ట పిసికి ఆ తుక్కంతా పక్కకు తీసేసింది. ఆలుగడ్డలు అయితే అందులో వేసి కలిపేసింది అనమాట. మా చింతలు వేస్తున్న ఆలుగడ్డలో గట్ట కలుపుకున్నారండి. ఇప్పుడు దాంట్లో అన్నం. ఇప్పుడు ఇది మధ్యాహ్నం చేసుకొని తింటున్నారండి. ఇది పొద్దున్నది కాదు, మధ్యాహ్నం చేసుకొని తింటున్నారు. సూపర్ ఉందని చెప్తుంది మా చింతలు. ఎంత బాగా చెప్తుందో సూపర్ ఉందని. మా అక్క కూడా సూపర్ ఉందని చెప్తుంది. కారం లేకపోతేనే తినేద్దండి మా చింతలు అయితే. మా అక్క అయితే తినమని చెప్పి మా చెల్లికి అయితే అన్నం పెట్టింది. మా అక్క అయితే తింటుంది. మా చెల్లి కూడా సూపర్ ఉందని చెప్తుందండి. అసలు చూడు మా అక్క అయితే మా పాపకి తినిపిస్తుంది, మా పాప మా అక్కకి తినిపిస్తుంది. ఎంత స్వీట్గా ఉందండి. బాగుందంటే బాగుందంటుంది. కారం లేకపోతే మాత్రం మా చింతలు లొట్టలు వేసుకొని తింటుందండి. వర్షం అయితే కురుస్తుంది మాట బాగా.
ఇవ్వండి మా చెల్లి, మా పాప, మా అక్క అయితే చదువుతున్నారు. మా పెద్ద అక్క ఇంకో అక్క అయితే బట్టలు ఉతకడానికి అయితే వెళ్ళారన్నమాట. వర్షం రాకముందే బయలుదేరారు. ఈ లోపల అయితే వర్షం అయితే వచ్చేసింది. ఇవ్వండి మా ప్లేస్ గింతంతే ఉంది కాబట్టి ఇంక ఎక్కడ పడితే అక్కడ ఇవంతా ఉంచేసాం. ఎందుకంటే వర్షం వస్తుందిగా కాబట్టి అన్నీ వేసేసరికి ఇట్లా అయిపోయింది అన్నమాట. అసలు గాలిదుమ్ము కూడా లేదు ఫ్రెండ్స్. అంత ప్రశాంతంగా అయితే వచ్చిందంటే స్లో వచ్చింది గాలిదుమ్ము, వేగంగా రాలేదు. మామూలు గాలిదుమ్మే కదా అనుకున్నాం, కానీ వర్షం అయితే బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే అలా పట్టుకుపోతే కట్టేయచ్చుగా. చీకటిగా ఉంటుందా? మొబైల్ తడిసిపోద్ది అనిపిస్తుంది బయటకు వెళ్తే. మళ్ళీ బండిగడ్డ పడిపోద్దేమనే గాలిదుమ్ముకో. లేదు ఫ్రెండ్స్, అంత పెద్ద గాలిదుమ్ము పట్టిన తర్వాత వచ్చింది ఫ్రెండ్స్. నేను వీడియో తీయలేదు. నేను వీడియో తీసేసరికి కొంచెం గాలిదుమ్ము ఆగింది అన్నమాట. అదిగోండి రిక్షా బండి పుల్లలకు బండి కింద పెట్టేసామాట. పుల్ల ఇంకే లోనైతే పేసి సరిపోదని పైన పట్టా కట్టాం కదా, అది కాకుండా బరువుకి బండి పడదనే ఉద్దేశంతో అయితే పెట్టేసాం మేము పుల్ల అయితే దాని కింద. ఇవ్వండి మా చెల్లి అయితే గిల్లు రుద్దుకుందామని గిల్లని బయట వేసుకుంది, కానీ వర్షం వచ్చేసరికి ఇంకా ఆపేసింది. బుజ్జమ్మా అయిపోయిందా? మా చెల్లి అయితే ఒకటి చదువుతుంది. చింతలి అమ్మగా పట్ట ఇవన్నీ అందుకో అమ్మ. ఫ్రెండ్స్ అన్నం గిల్లు కూరగాయలు అన్నీ పక్క పక్కన పెట్టుకున్నాం అన్నమాట మేము. ఏం చేయాలి ఫ్రెండ్స్, చిన్న గుడిసే కదా. ఆ గుడిసెలో ఏమో మేము సంత తీసుకెళ్తాం కదా సామాన్, మీకు తెలుసు కదా. అలాగే అయితే ఉంది, అలాగే బియ్యం కూడా ఉన్నాయి. అది కూడా చిన్న చిన్న బెజ్జలు పడింది ఫ్రెండ్స్ పట్టాలు. అవి వర్షం పడితే ఇంకా బియ్యం కూడా తడిసిపోతే ఆ సామాన్ మొత్తం తడిసిపోతాయి. గిల్లు ఆ చెక్కలు అయితే తడుస్తాయి. చూడాలి, మేము ఇప్పుడైతే వెళ్ళలేదు బయటికి. అవన్నీ మా బట్టల బ్యాగులు అన్నమాట ఫ్రెండ్స్. ఇదిగోండి మొన్న మేమైతే అల్లం వెల్లిపాయ అయితే కొనుక్కున్నాము. గుర్తుందా దానికి? ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కురుస్తుందన్నమాట వాటర్. ఇదిగోండి అక్కడక్కడైతే కురుస్తుంది వర్షం, ఇక్కడ కూడా కురుస్తుంది. కానీ ఇప్పుడు బాగా అక్కడ కురుస్తుంది వర్షం. వెనకే బాగా కురుస్తుందా? పెద్దదే ఉందా అందరూ? ఫ్రెండ్స్ ఇదిగోండి వర్షంలో కూడా మొక్కలు అయితే ఏం చేస్తున్నారు. ఇదిగోండి అయిపోయి ఉతికేసారా బట్టలు? ఎక్కడున్నాయి అవి? ఆడబెట్టేశారా? ఆడున్నాయా? అక్కడ వదిలేస్తారా? ఇప్పుడు మళ్ళీ ఆడికి వెళ్తున్నారు? సరే నేను బట్టలు అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఇదిగోండి బట్టలు. ఫ్రెండ్స్ నేను వీడియో ఎలా తీస్తున్నాను అనుకుంటున్నారా? ఇదిగోండి ఈ డేట్ గిన్నె అయితే అడ్డు పెట్టుకుని తీస్తున్నా. ఇక ఉన్న గొడుగు అయితే పోయింది మాట. ఉన్న గొడుగు అయితే పోయింది ఫ్రెండ్స్. అంటే మొత్తం తూట్లు అయిపోయి ఇరిగిపోయింది. అక్క దొప్పుడు పని మీద పెట్టారు, తడతాయేమోనే. అది తడిసిన బట్టలే కదా, ఆడ బండి తడిచే ఉంది కదా వాళ్ళు. అక్క కదా బియ్యం చూద్దారా, బియ్యం కట్ట తడిచినాయేమో, బియ్యం కట్ట తడిచినాయేమో చూడు. లోనకి వెళ్ళి మొత్తం లూజ్ వచ్చేసినాయి తాళ్ళు. అయ్యో మళ్ళీ జోరు అవుతుంది. ఫ్రెండ్స్ ఇగోండి ఇక్కడ వర్షం వస్తుంది, ఇక్కడ వర్షం రావట్లేదు. ఎటు వస్తుంది? వర్షం వస్తుంది. ఇక్కడ వస్తుందా? దానికి బ్యాగ్ తడిసిపోయింది. ఇక్కడ పెట్టాం కదా, ఇక్కడ పెట్టడం వల్ల బ్యాగ్ తడిసిపోయిందా? నేను బయటకు వెళ్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ తడికి అయితే ఇప్పుడు తీసుకొచ్చేది ఇందులో పెడుతున్నాం అన్నమాట. సరిపోదండి ప్లేసు. ఏం చేస్తున్నారు మీరు గుమ్మంగాడ? అవతల పక్క వెళ్తాకి ఈరోజు కింద సైడ్ కట్టేసారు కింద. ఇక్కడ అయితే వర్షం వస్తుంది. వస్తుందా వర్షం? ఇంకా సన్నజాలు పడుతుంది. త్వరగా వచ్చేసింది బయట త్వరగా. సూపర్ ఉంది. చలి పుడుతుంది
ఆకలి కానీ ఫుడ్ అయిపోయింది అలా. వర్షం వల్ల మాకు పొయ్యి తడిచిపోయింది. కట్లు అయితే బండి కింద ఉన్నాయి కాబట్టి కొంచెం నడవలేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మాకు తిండికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే బియ్యం అయితే కొంచెం పర్లేదు తడవలేదు. కానీ లోన పొయ్యి పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఒక సామెత ఉంది ఫ్రెండ్స్, ఏంటంటే దాన్ని బట్టి ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. ఎలుకల కంట బయటకు రావడానికి ఆ కన్నంలో పొగ పెడతారంట. పొగ పెడితే ఎలుకలన్నీ బయటకు వచ్చేస్తాయంట. మా పొజిషన్ కూడా అంతే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఉన్న ప్రస్తుతం ఉంటున్న గుడిసెలో పొయ్యి కానీ పెడితే మేము అందరం బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. అంటే మా పరిస్థితి ఎలుకలు మాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మా గుహ ఇదే, ఎలుక కన్నం. ఎలుకలు చూపిస్తావా? కాదు, వర్షం కానీ వచ్చింది అనుకో, ఎలుకలను నడవాల్సి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. అక్కడ పనుకున్నాను. అవునా, వాడి కళ్ళు లైట్లో మెరిసిపోతున్నాయి అమ్మ. బైరవా, నీకు చలి పుట్టట్లా? మంచిగా ఉందా నీకు? ఇప్పుడు దాకా ఎత్తగా పడుకొని వచ్చింది. అవునా? అవును, వాన తలకి వెళ్ళి చక్కగా పడుకొని వచ్చింది. చక్కగా ఆడుకుంటున్నాడు చక్కగా. ఇప్పుడు వర్షం రావడం వల్ల చల్లగా ఉందా? నీళ్ళు దెక్కోకుండా ఉంటావా? ఫ్రెండ్స్, మా పాప ఎలకను చూపిస్తారండి అంది కదా. ఆ ఎలకలు ఎవరో కాదు, మేమే అన్నమాట. ఇదిగోండి ఒక ఎలకైతే చూపిస్తాను. నేను ఏం తింటుందో. ఏం తింటున్నావు? మామిడికాయ. మాకు పెట్టవా? నీకు పెట్టను, ఇక చిట్టి ఎలుకకి పెడతా. మీరు పెద్ద ఎలుకలు కదా, అందుకే మీకు లేదు. నేను బుడ్డెలకి, ఇది నా బుడ్డికి బుడ్డెలకి మాట. మీరు పెద్ద పెద్ద ఎలుకలు, నేను చిన్న చిన్న ఎలుకలు. ఇంతకు నువ్వు టౌన్ ఎలుకువా లేకపోతే విలేజ్ ఎలుకువా? విలేజ్, మా విలేజ్ వెలికి మాయి. పల్లెటూరు ఎలుకలు వేయండి. మేము గింతకింతే ఉంటాం ఎలుకలు, పెద్ద పెద్ద ఎలుకలు కాదు. వీళ్ళందరూ టౌన్ ఎలుకలు మాట. మేము విలేజ్ ఎలుకలు గింతకింతే ఉంటాం అన్నమాట. మా చెల్లెళ్ళు, మా అక్కోళ్ళు విలేజ్ ఎలుకలు, విలేజ్ ఎలుకలు, అందుకే పెద్ద పెద్దగా ఉన్నారు. మేము చిట్టి చిట్టి ఎలుకలు. మీరు టౌన్ ఎలుకలు అమ్మా. విలేజ్ ఎలుకలు అంటే ఏమనుకుంటున్నావు? పల్లెటూరు ఎలుకలు మేము. నాకు తెలియదు కానీ గుడిసెల్లో ఉంటాం కదా, ఆ ఎలుకలు మేము అన్నమాట. రెండు భాగాలు చేసేసావా ఎలుకల్ని? అంటే మీరు పెద్ద పెద్ద ఎలుకలు, మేము చిట్టి చిట్టి ఎలుకలు, అందుకే మేము ఇవే తింటాం. మళ్ళీ అంటుంది అదో. అదే మళ్ళీ అంటుంది, ఇంకేమన్నా అంటుంది. ఇద్దరు చెల్లెలు, ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు, పెద్ద ఎలుకలు. అందుకే మేము చిన్న ఎలుకలు కాబట్టి ఒక్క మామిడికాయ తిని కడుపు నింపుకున్నాం ఫ్రెండ్స్. అలా అయితే పువ్వు వండుకొని తింటారంటే, ఎప్పుడు వండుకుంటారు అప్పుడు తింటారు. మేము ఇది తినేసి మేము బొప్పటాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం తీగా ఇదే కడుపు నిండిపోయింది. మాకు ఇదే ఆహారం అన్నమాట. మా వాళ్ళ టౌన్ ఎలుకలు ఎప్పుడు వండుకొని ఎప్పుడు తినాలి, ఎప్పుడు కొనుక్కోవాలి, అందుకే మేము ఇది తినేస్తాం. నా ఐడియా బాగుందిగా ఫ్రెండ్స్. క్యాచ్ చేయండి అంటుంది. మేము మనుషులు ఎలుకలం కాదు ఫ్రెండ్స్. ఇగోండి, చీకటి అయితే కొంచెం కొంచెం ఇంకా 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 చీకటి పడిపోతుంది. నాకైతే ఆకలి చేస్తుంది. మా అక్క అయితే మామిడిగా తినేసి నాకైతే తెలుగులు కావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పొయ్యి టైం పట్టిద్దంట, పొయ్యి పెట్టడానికి అయితే టైం పట్టిద్దంట పొయ్యి పెట్టడానికి. అవునా? అవన్నీ మొత్తం మంచిగా చూసుకోవాలి కదా, ఎక్కడ పెట్టాలి ఏంటంటే. ఏదో ఒక రోజు ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది ఫ్రెండ్స్. అయినా ఇబ్బందులను దాటుకుంటూ నవ్వుకుంటూ ఉండడం. ఆ కాసేపు కూడా నవ్వకపోతే ఏడిపే మిగులుతుంది అనిపిస్తుంది. ఇంకెలాగే మాలో మేమే ఒకరికొకరు ఇలా మాట్లాడుకో. ఇప్పుడు మా అక్క ఎలుకలు అనగానే ఎలాగా ఫన్నీగా మాట్లాడిందో, సేమ్ అలాగే ఒకరికొకరు అలా ఫన్నీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కూర్చుంటాం ఫ్రెండ్స్ కాసేపు అయితే సరదాగా. ప్లీజ్ మమ్మల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఒకరికి ఆదరించండి, మమ్మల్ని కొంచెం మమ్మల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమైంది బయటకు వస్తున్నావు? చిట్టి ఎలుక తింటూ అయిపోయింది. చేసి మూతి కడుక్కోవద్దా? ఎలుకలు మూతి కూడా కడుక్కుంటాయి. ఎలుకలు మూతులు కూడా కడుక్కుంటాయా? మా చెల్లెలేక ఫ్రెండ్స్ అన్నది, మేము ఎలుకలు పొగొస్తే బయటకు వస్తామని. అందుకనే మా చెల్లెళ్ళని పెద్ద అదే నేను అది ఒక సామెత లాగా నేను చెప్పాను. ఇంత శారద పొడుగు చేసి అంత సో చేసి నువ్వు నన్ను అంటేనే
అది భయ తప్పించుకుంటుంది. ఏం చేస్తున్నా? పొయ్యి అంటిటానికి రబ్బరు బయట వాన తగ్గింది కదా, బయట పెట్టమన్నారు. పొయ్యి నేను బయట పెడతానా, పొయ్యి అంటుకోవట్లే అని చెప్పి లోనకైతే రబ్బర్ అంటే చేసి తీసుకెళ్తాను. అది గాలి వేస్తుంది, ఎలా తీసుకో అర్థం కావట్లేదు. అందుకే గిన్నె చాటు పెట్టావా? చేయగలిపోతుందా? అది తీసుకెళ్ళేసరికి మొత్తం ఆరిపోతుంది. అక్కడ రబ్బర్ పెట్టి అంటిస్తున్నాం ఫ్రెండ్స్. మండుతుందా? ఏమో మండి దగ్గర ఒకటి ఒక అగ్గిపెట్టి అయిపోయింది. ఒక అగ్గిపెట్టి అయిపోయింది. ఇది 2 అగ్గిపెట్టి తడిసిపోయి ఏది పెడమ గాలి ఎదురులే. మళ్ళీ గాలి ఎదురొస్తుంది బుజ్జ. మళ్ళీ మొబ్బు వస్తుందా? వర్షం గాలి. ఏం చేస్తున్నావు నువ్వు? రానేమో మండదా ఎప్పుడు వచ్చా దూపాడు చిన్న పొయ్య పడుతుంది కానీ భయం అవుతుంది. అక్కడ నువ్వు పంటకు పోయి చెట్టుకి అని. అవునా? ఇది అంటుకునేదాకా డౌటే. పువ్వు వండుతామా లేదా? నేను మా చెల్లి అయితే పందెం వేసుకున్నామండి. నేనైతే అంటుకోదు, గాలికి వాన వచ్చింది, మళ్ళీ బయట ఉడకదని నేను, మా చెల్లి వండుతానని మా చెల్లి. మరి ఏది లెక్కిద్ది రెండిట్లో? ఈరోజు మా అమ్మ ఇన్నర్ కాదు. నా కూతురు కూడా నాకు సపోర్ట్ లేదండి. నేను అన్నారు కాదనుకుంటా ఉంటుంది. నువ్వు కొంచెం ఇన్నర్ అవుతావు. అబ్బో తడి యాత్ర బుజ్జి అంటుకుంటాం వేడికి. చిటికలు వస్తున్నావా? పైన వేస్తుంది, లోపల కూడా కాదు. కాలిపోయింది. మా నాన్న సైట్ ఒక చిన్న సిమెంట్ పోయి చేద్దాం అనుకుంది ఫ్రెండ్స్. అది మేము ఒక రోజు పోయిన నెలకు వచ్చామాట. అది ఇప్పుడు కూడా తెచ్చాము. అది బస్సు బట్ట అనుకుంటా ఉంది, కానీ ఎక్కడ దాస్తాలో తెలియట్లేదు. ఇప్పుడు మేము బియ్యం పోసుకుంటాం కదా ఫ్రెండ్స్, అక్కడ ఉంటారన్నమాట. సరుకులు వాటిని పెట్టి ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి దొరకట్లేదు ఫ్రెండ్స్. దాంట్లో 3 సార్లు తిప్పలు నెట్టుకోం ఫ్రెండ్స్. అయినా కనపాలి. ఆయన ఇంకేం చేస్తాం కానీ నెట్కి మా వల్ల కదా. ఇంకా కూర్చొని ఇంకో గంట చేసుకుంటూ పచ్చడి పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. అది చేస్తే తెలుస్తుంది. కానీ ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. నేను సరుకులు అన్నాం కదా, అది మేమే ఆవిడ కాదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇంకా మా అక్క అయితే ఈ వర్షంలో ఈ పొగకి ఇంకా పొయ్యి అయితే మంటేసుకుంటూ కూర్చుంది. పొగ చూడండి ఎలా వస్తుందో. అక్క పర్వాలేదా? కళ్ళు మంచి పర్వాలేదు. బాగా మండిపోతుంది, దగ్గర మండుతుంది. చూడు ఎంత మండుతుందో పొయ్య. అసలు పొయ్యి మండట్లే కదా. చిక్కులోని అట్లా చిక్కులో ఈ పొయ్య పుల్లలు పెడితే పాపం బగబగ మండిపోద్ది. గ్యాస్ పొయ్యి కన్నా ఎక్కువగా పనిచేసేది, కానీ అలాంటిది ఈసారి వర్షానికి కుదరడం లేదు ఫ్రెండ్స్. పుల్లలు నానియ్య పొయ్యి తడిచాయా పుల్లలో? తడిచినాయి వానికి. అక్క బండి ఎక్కావా? అదేంటి నువ్వు బండి ఎందుకు ఎక్కువ? కింద అంతా బురద పడుతుందా, బండి మీద కూర్చో. చేయట్లేదా? పేటలో అక్కడ కూర్చున్నారు. అవునా? మరి పిల్లేది? అదిగో రిక్షాబండి అవుతాడు తయారైంది చూడు. రిక్షా బండా? బట్టలు దండి ఉతికిన బట్టలు ఆరేసారా? ఇందాక లేవు కదా దీని మీద. ఇదిగోండి ఫ్రెండ్స్, రిక్షాని అయితే బట్టల దండంగా అయితే తయారు చేసింది. మధ్యలో తోరు చూడండి ఎలాగుందో. చుట్టూతో బట్టలే అన్నమాట దీనికి. నేను క్రాస్గా పెట్టి చూపిస్తున్నాను మీకు తెలియడం కోసం. చీకట్లో అయితే కనపడదు, కానీ మా తమ్ముడు షర్ట్ దగ్గర మెరిసిపోతుంది. పెద్దమ్మ ఎక్కితే లేదా, నేను కూడా ఎక్కుతాను. ఇంకా మా పాప అయితే ఎక్కేస్తుంది పైకి. చీకటి ఉంది ఫ్రెండ్స్, కాబట్టి అంతగా కనిపించకపోవచ్చు వీడియో. సరదాగా ఏమైనా ఆడతారా? ఏమాడతాం, బురదలో పడి వర్షం నేల అంత వర్షం కొడితే మేమేమి ఆడాలి? తెలుసుకుంటేనే ఆడుకుంటాం. తెలుసుకుంటే అసలు నాకు తెలుసు ఆడుకుంటానికే పడతావు నువ్వు. అంటింపవా